మార్కు సువార్త 8వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 8 వర్సెస్ 14 through 21. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయనను అడగగా వారు 7 అనిరి. అందుకైన మీరింకనూ గ్రహింపకున్నారా అని అనెను. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మరొకసారి మేము పరిశుద్ధ సంఘముగా, సంఘానికి శిరస్సు అయినటువంటి, శ్రేయస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సజీవ సన్నిధిలో ఉండట మీరు మాకిచ్చిన ధన్యత. ఇప్పుడు ఆ యొక్క స్వరమును వినుటకు, మీ సత్యమును గ్రహించుటకు మేమందరము కూడా మీ చిత్తములో మిమ్మల్ని మహిమపరచుటకు మాకు సహాయము చేయండి. రక్షణ లేని వారిని రక్షించండి, రక్షింపబడిన వారిని క్రీస్తు పోలికలో రూపాంతరపరచమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. సో మార్కు సువార్త వచనం వెంబడి వచనము 8వ అధ్యాయంలో 14 నుండి 21వ వచనం వరకు, 38వ భాగం ఇది, పార్ట్ 38. సో దీంట్లో మనకి రొట్టెల గురించినటువంటి ఒక విషయాన్ని మార్కు సువార్తికుడు రాశాడు. కాకపోతే శిష్యులు అనుకుంటున్నటువంటి రొట్టె ఒకటి, యేసుక్రీస్తు ప్రకటించినటువంటి 11 లేకపోతే పులిసిన పిండి, రొట్టెకు సంబంధించినటువంటి పిండి అనేది మరొకటి. సో యేసు ప్రభు వారికి ఏమి నేర్పిస్తున్నాడు, వారు ఏమి నేర్చుకుంటున్నారు, ఆ రెండింటి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది, ఆయన కోరినట్లు వారు గ్రహించకుండా, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో వారు అర్థం చేసుకోకుండా, ఆయనను వారు వెంబడించుటలో వెనుకబడిపోవడం అనేది దీంట్లో కనబడుతుంది. సో వారికి ఒక హెచ్చరిక చేశాడు. పరిసయ్యులు అనేటువంటి మత నాయకులతో జాగ్రత్తగా ఉండమన్నాడు. హేరోదు అనేటువంటి రాజకీయ నాయకులతో జాగ్రత్తగా ఉండమన్నాడు. వారి చుట్టూ యేసుక్రీస్తు ప్రభు తప్ప మరొక ప్రభావం వారి మీద పడకుండా, వారి జీవితాన్ని శాసించకుండా వారు జాగ్రత్త పడాలి అనేది వారికి నేర్పించాడు. లేకపోతే యేసుతో సంబంధం ఉన్న, యేసుతో సహవాసంలో ఉన్న, యేసు శిష్యులుగా లోకములో ఎంచబడుతున్న చాలా ఈజీగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యము చేత, ఆయన యొక్క సంకల్పము చేత వారు ప్రభావితమై జీవించకుండా, వారి చుట్టూ ఉన్నటువంటి ఇతర శక్తుల ద్వారా, ఇతర ఇన్ఫ్లుయెన్సెస్, ఫోర్సెస్ ద్వారా వారు ఇన్ఫ్లుయెన్స్ అయి పొరపాటులో, పాపములో పడి జీవించే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త పడమన్నాడు. మన టైటిల్ ఏంటంటే జీసస్ వాన్స్ హిస్ డిసైపుల్స్. జీసస్ వాన్స్ హిస్ డిసైపుల్స్. యేసు తన శిష్యులను హెచ్చరించెను. యేసు తన శిష్యులను హెచ్చరించెను. సో 2 విషయాలు మీరు రాసుకునేటువంటి వారైతే రాసుకోండి. 2 పాయింట్స్ దాంట్లో నేను మీకు మరి క్లుప్తంగా చెప్తాను. మొదటిది ద డిసైపుల్స్ ఫాల్ట్. ద డిసైపుల్స్ ఫాల్ట్, శిష్యుల పొరపాటు లేకపోతే శిష్యుల తప్పిదం. అది 14వ వచనం నుండి 16వ వచనం వరకు గల భాగం. సో అక్కడ మనము ఒక్కొక్క వచనాన్ని క్లుప్తంగా చూసుకుంటూ పోతే, 14వ వచనంలో వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. యేసుప్రభు దల్మనూత ప్రాంతంలో చేయాల్సినటువంటి బోధ, చేయాల్సినటువంటి కార్యము చేసిన తర్వాత గత పాఠంలో 13వ వచనంలో వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను అని రాయబడి ఉంది. సో యేసుప్రభు మరియు ఆయన శిష్యులు దోణి ఎక్కి అవతలికి పోతున్నారు. అవతలికి అంటే తర్వాత మనం 22వ వచనంలో గమనిస్తే బెత్సైదా అనేటువంటి ప్రాంతానికి వారు పోతున్నారు. ఆ ప్రాంతానికి వారు వస్తారు. సో వీరందరూ కూడా, యేసు, ఆయన యొక్క శిష్యులు
ఒక దోణిలో ప్రయాణము చేస్తున్నారు. దోణిలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు చేసినటువంటి ఒక తప్పు లేకపోతే పొరపాటు ఏంటంటే వారు తినడానికి కావలసినటువంటి రొట్టెలను వారితో వారు తీసుకొని పోలేదు. వారు 12 మంది శిష్యులనే మనం లెక్కలోనికి తీసుకున్న 12 ప్లస్ యేసు ప్రభు 13 మందికి అవసరమైనన్ని రొట్టెలు వారితో వారు సిద్ధపరచుకొని పోకుండా కేవలం ఆ దోణిలో వారితో ఒకే ఒక రొట్టెను వారు పట్టుకొని పోతున్నారు. సో అది ఇక్కడ మనకు కనబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు వారు ఒకే ఒక రొట్టెను వారితో తీసుకుపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? శిష్యులు ఎందుకని వారి యొక్క ప్రయాణం కోసం కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకోకుండా పోయారు? మామూలుగా మనం కూడా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలు మనం ప్యాక్ చేసుకుంటాం, తీసుకుని పోతాం. ఇప్పుడంటే మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, కానీ ఒకప్పుడు మన ఇంట్లో మనం తయారు చేసినవి మనం తీసుకుని పోయి తినేవారం. ఆ కాలంలో వారికి అదే ఒక అలవాటు. వారు ఎందుకు మర్చిపోయి ఉంటారు? బహుశా ఒక కారణం ఏంటంటే వారు ఇప్పుడు యేసుతో వండి యేసుని చూసి యేసు బోధ విని వారు ఎంత పరసంబంధులు అయిపోయారంటే వారికి ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి అవసరాల మీద వారికి మనసు లేదు, వాటి గురించి వారు పెద్దగా పట్టించుకోలేదు. లేకపోతే రెండవది ఏంటంటే వారికి యేసు ప్రభు మీద ఎంత ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందంటే ఈయన ప్రతిసారి ఎన్ని వేల మంది వచ్చినా సరే అక్కడ వారి యొక్క ఆకలి తీర్చడానికి ఆయన అసాధారణమైన రీతిలో అద్భుతము చేసి రొట్టెలు పంచుతాడు కనుక ఆయన మాతో ఉన్నాడు, మాకు రొట్టెలు తీసుకుపోవాల్సిన అవసరం ఏంటి అని అనుకొని ఉండొచ్చు. లేకపోతే సింపుల్గా వారు హడావిడిగా అక్కడి నుండి బోట్ ఎక్కి ప్రయాణమై పోయారు కనుక వారు ఆ హడావిడిలో రొట్టెలు తీసుకోకుండానైనా పోయి ఉండొచ్చు. మరి ఆ ప్రకారం వారు ఆ బోట్లో పోతున్నప్పుడు మార్కు మనకి కారణం ఏంటి చెప్పడు, కానీ ఒకే ఒక రొట్టెతో వారు పోతున్నారు అని చెప్పాడు. కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకులు లేకపోతే కామెంటేటర్స్ ఆ ఒక్క రొట్టె గురించి ఒక రకమైనటువంటి వ్యాఖ్యానము చేశారు. యేసు ప్రభు మరి యొక్క మార్కు సువార్తలోనే మీరు 14వ అధ్యాయము 22వ వచనములో చూస్తే ఆ రొట్టెను గురించి ఆయన మాట్లాడినప్పుడు మార్కు 14:22లో వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. కనుక దాన్ని ఆధారం చేసుకొని వారు ఏమంటారంటే అక్కడ ఒక ఆత్మీయ సత్యం ఉంది. అదేంటంటే వారందరికీ అవసరమైనటువంటి జీవాహారపు రొట్టె అండ్ వారందరూ తర్వాత సంఘముగా కూడుకున్నప్పుడు చేసేటువంటి ప్రభు బల్లకు సంబంధించిన యూకరిస్టిక్ బ్రెడ్ రొట్టె యేసుక్రీస్తు కనుక ఒకే ఒక రొట్టె వారితో వండుట సమంజసమే, అది ఆయన్ని సూచిస్తోంది అని. 1 కొరింథీ 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము అని వాక్యము చెప్తోంది, లేకపోతే వాక్యంలో రాయబడింది. దాన్ని బట్టి కూడా వారు ఏమన్నారంటే ఇది ఒక స్పిరిచువల్ ట్రూత్ని మనకి నేర్పిస్తోంది. ఆ సిగ్నిఫికెన్స్ని, ఆ విశిష్టతను మనం గుర్తుపెట్టుకుంటే అక్కడ ఏమీ తప్పు మనకి కనబడట్లేదు. అయితే నేను మార్కు అది చెప్తున్నాడు అని అనుకోను. మార్కు ఉద్దేశం ఏంటంటే సింపుల్గా ఆయన యొక్క నేపథ్యాన్ని మనం తీసుకుంటే, కాంటెక్స్ని మనం తీసుకుంటే ఆయన 5,000 మందికి మరి 5 రొట్టెలు 2 చేపలు ప్రభు ఎట్లా సరిపోకపోతే వాటిని విస్తృతంగా విరిచి పెంచి పంచాడో, అలాగే 4,000 మందికి 7 రొట్టెలు ఎట్లా సరిపోకపోతే వాటిని యేసుక్రీస్తు విరిచి పెంచి పంచాడో, అదే ప్రకారం వీరు 13 మంది ఉన్నారు, వీరిలో ఒక్క రొట్టె సరిపోదు, కాకపోతే వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఆయన ఇవ్వగలడు, అయితే అది వారికి సరిపోదు అన్నది మాత్రమే మార్క్ ఇక్కడ చెప్తున్నాడు. సో అది ఇక్కడ మనము దృష్టిలో పెట్టుకుంటే మంచిది. 15వ వచనాన్ని మీరు గమనిస్తే ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గుర్చియు హేరోదు పులిసిన పిండిని గుర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, ఆ సందర్భాన్ని యేసుప్రభు చాలా మరి చక్కగా వాడుకున్నాడు. వారు రొట్టెల గురించి బాధపడుతున్నారు, వారు రొట్టెలు లేవే అని ఆలోచించుకొని మదనం పడుతున్నప్పుడు ఆయన రొట్టెకు సంబంధించినటువంటి ఒక పదార్థాన్ని తీసుకున్నాడు. అండ్ ఆ పదార్థము వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఏ రకముగా వారిని ప్రభావితము చేయగలదో దాని గురించి ఒక ఆత్మీయ పాఠమును వారికి నేర్పించదలిచాడు. సో ఆయన ఏమన్నాడు? చూచుకొనుడి అన్నాడు. వాచ్ అవుట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. తర్వాత జాగ్రత్త పడుడి, బివేర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో చూచుకోమన్నాడు, జాగ్రత్త పడమన్నాడు. ఇద్దరి గురించి ఆయన హెచ్చరిక చేశాడు. పరిసయ్యుల పులిసిన పిండి,
హేరోదు పులిసిన పిండిని గురించి వారిని జాగ్రత్త పడమన్నాడు. సో యేసు ప్రభు చేసినటువంటి హెచ్చరిక బలమైన హెచ్చరిక, వారి జీవితాలను దశ మార్చేటువంటి విషయం అది. వారు సరిగ్గా దాన్ని తీసుకోకపోతే వారు మరి దారి తప్పిపోతారు, ప్రభుతో ఉండి కూడా వారికి ఉపయోగం ఉండదు. గ్రీకులో మార్కు వాడినటువంటి పదము మొదటిది చూచుకొనుడి, హొరావు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే మీరు జాగ్రత్తగా చూడండి, మీరు మనస్సును తెరిచి వివేచించి మీ యొక్క డిసర్న్మెంట్తో చూడండి. అంటే ఒక మనిషి ఒకదాన్ని చూసినప్పుడు మామూలుగా చూడొచ్చు, పట్టింపు లేకుండా చూడొచ్చు, నిశితంగా పరిశీలన చేయకుండా చూడొచ్చు, దాని వలన అతడు సత్యాన్ని గ్రహించకపోవచ్చు. కానీ కొన్నిసార్లు దాన్ని చాలా జాగ్రత్తగా చూచినప్పుడు, వివేచనతో చూచినప్పుడు, దాన్ని పరీక్ష చేసి చూసినప్పుడు అదేంటో మనకి అర్థమవుతుంది. సో వీరిద్దరి యొక్క పులిసిన పిండిని గురించి మీరు అట్లా చూడండి, దాన్ని తేలికగా తీసుకోవద్దు, దాన్ని మీరు నిశ్చితంగా పర్సీవ్ చేయండి. మీకు డిసర్నింగ్ మైండ్ ఉండాలంటే వివేచించేటువంటి మనస్సు ఉండాలి అనేది ఆయన చెప్పాడు. క్రైస్తవ లోకానికి ఈ రోజున కావాల్సింది ఏంటంటే దేవుడి వాక్యం ఏంటో తెలుసుకోవాలి, దేవుడి వాక్యం ఏది కాదో కూడా తెలుసుకోవాలి. దేవుడు పంపకుండా వచ్చేటువంటి వారు చాలా మంది ఉన్నారు, దేవుడి పేరు వాడుకునేటువంటి వారు, దేవుడి పుస్తకాన్ని వాడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. మనకి డిసర్నింగ్ మైండ్ లేకపోతే ఎవరిని దేవుడు పంపాడు, ఎవరి ద్వారా దేవుడు పలుకుతున్నాడు, ఎవరు దేవుడి సత్యాన్ని ప్రకటిస్తున్నారు అనేది మనకి గ్రహింపులోనికి రాదు. మనము మోసపోతాము. అండ్ ఈ రోజుల్లో చాలా మంది మోసపోయిన వారే ఉన్నారు. మోసపోని వారు చాలా తక్కువ గనుక ఆ మైండ్ శిష్యులకి అవసరం. రెండవది ఆయన వారికి దాంట్లో చెప్తున్నది ఏంటంటే పరిసయ్యులు చేసేటువంటిది చెప్పేది, హేరోదీయులు చేసేది చూపేది. వీరేమో చెప్పి చేస్తారు, వీరేమో చెప్పి చూపుతారు. అండ్ ఈ రెండు కూడా మీరు చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అవి మీరు చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయో, వాటి యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో మీరు వివేచనతో ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. మీరు దాని బారిన పడకుండా ఉండొచ్చు. సో ఇది మీరు కనిపెట్టండి, దాని ప్రకారం మీరు దానికి దూరంగా ఉండండి. రెండవది జాగ్రత్త పడమన్నాడు. జాగ్రత్త పడమంటే మనము అది ప్రమాదమని పసిగట్టినప్పుడు ఎట్లా దానికి దూరంగా ఉంటామో, మనకి కష్టము నష్టము ఇబ్బంది లేకుండా ఎట్లా ఉంటామో ఆ ప్రకారం ఉండమంటున్నాడు. అదే పదాన్ని ఇంకొక చోట బైబిల్ వాడుతోంది, అది మరి చాలా అమోఘమైన రీతిలో వాడింది. దాన్ని నేను మీకు కొంత చెప్తే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 4వ వచనాన్ని మీరు చూస్తే, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో 3 సార్లు యేసు ప్రభు రహస్యమందు చూచే తండ్రిని గురించి మాట్లాడతాడు. 4లో మీరు ధర్మము చేసినప్పుడు రహస్యముగా చేస్తే రహస్యమందు దాన్ని మీ దేవుడు మీ తండ్రి చూస్తాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పాడు. తర్వాత ఆయన ప్రార్థనకి సంబంధించి మీరు రహస్యమందు మీ తండ్రికి ప్రార్థన చేస్తే అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని 6వ వచనంలో చెప్పాడు. ఆ తర్వాత ఆయన 17వ వచనము 18వ వచనంలో మీరు రహస్యముగా ఉపవాసం చేస్తే మీ తండ్రికే కనబడేటట్టు ఉపవాసం చేస్తే అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. సో దేవుడు రహస్యమందు నీవు చేసే ధర్మాన్ని, నీవు చేసే ప్రార్థనను, నీవు చేసే ఉపవాసాన్ని ఎంత నిశితంగా జాగ్రత్తగా చూస్తాడు. చూసిన తర్వాత ఒక విషయం తేలుస్తాడు, నీవు సరైన రీతిలో ఆయన యొక్క చిత్తమును గైకొన్నావు, నీకు ప్రతిఫలము ఇవ్వాలి కనుక నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ మనుషులు ఎట్లా ఉంటారంటే, ఇక్కడ ఉన్నటువంటి వేషధారుల గురించి మాట్లాడినప్పుడు ఈ మూడింటిని కూడా వారు మనుషులకు కనబడవలెనని, మనుషులు చూడవలనని చెడుద్దేశంతో చేశారు. వారు ధర్మం చేసినప్పుడు అందరికీ మరి వారు చూపించుకున్నారు, వారు ప్రార్థన చేసినప్పుడు అందరికీ వారు చూపించుకున్నారు, వారు ఉపవాసం చేసినప్పుడు అందరికీ వారు చూపించుకున్నారు. అది మనిషి యొక్క వేషధారణకి సంబంధించిన విషయం. సో దేవుడు ఎట్లా చూస్తాడో అట్లాగే మీరు కూడా నిశితంగా చూచి జాగ్రత్త పడమని చెప్పాడు. అది ఆయన వారికి చేసినటువంటి హెచ్చరిక. ఆ హెచ్చరిక కూడా మామూలు హెచ్చరిక కాదు, కర్రకండిగా చేసినటువంటి హెచ్చరిక. ఆ పదము కూడా మార్కులో అనేక సార్లు వాడబడింది. నేను 1, 2 మీకు తెలియజేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి అని రాయబడి ఉంటుంది. సో ఆ హెచ్చరిక ఏంటంటే ఆయన గట్టిగా వారికి హెచ్చరిక చేశాడు. తర్వాత మీరు మార్కు సువార్త
1వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే వానికి ఖండితముగా ఆజ్ఞాపించి అని ఉంటుంది. సో గట్టిగా ఆజ్ఞాపించాడు, ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఏంటి ఆజ్ఞ అంటే హెచ్చరిక, జాగ్రత్తగా ఉండండి. సో దేవుడు సర్వాధికారి, దేవుడే మన మీద సమస్త హక్కులను కలిగిన వాడు గనుక మనల్ని జాగ్రత్త పడమని చెప్పడము సమంజసం. సో డబుల్ వార్నింగ్ ఇక్కడ ఉంది. ఆ డబుల్ వార్నింగ్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. సో ఆ వార్నింగ్ దేనికి సంబంధించి? పులిసిన పిండికి సంబంధించి. లెవెన్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. జుమే అనేది గ్రీకు పదము, పులిసిన పిండి అని తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. పిండి 2 రకాలుగా ఉంటుంది. తాజా పిండి, పులిసిన పిండి. పులిసిన పిండి పాత ముద్దలో నుండి పులిసిన తర్వాత కొంత తీస్తారు. తాజాగా పిండి పిసికినప్పుడు దాంట్లో దీన్ని పెడితే పిండి అంతా కూడా పులిసిపోతుంది. సో ఆయన పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు. అండ్ ఈ పులిసిన పిండి యూదులకి, ఇశ్రాయేలు దేశస్తులకి చాలా సుపరిచితమైనటువంటి ఒక పదార్థం. అది వారి చరిత్రతో ముడిపెట్టబడినటువంటి పదార్థం. వారు ఐగుప్తులో నుండి బయటకు వస్తున్నప్పుడు దేవుడు దాని ద్వారా ఒక పాఠమును నేర్పినటువంటి పదార్థం. అయితే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్లో పులిపిండి గురించి మీరు చూస్తే ఎక్కువ సందర్భాల్లో నెగటివ్ కానోటేషన్ అంటే చెడును సూచించేదిగా వాడబడింది. కేవలం 2 సార్లు మాత్రమే అది మంచిని సూచిస్తూ వాడబడింది. ఆ 2 సార్లు కూడా ఎక్కడంటే, మొదటిసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో, రెండవసారి లూకా సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో. 2 కూడా సేమ్ వాక్య భాగమే, యేసుప్రభు చెప్పిందే. కాకపోతే ఆ 2 చోట్ల మాత్రం అది మంచిగా వాడబడింది. అక్కడ ఇట్లా రాయబడి ఉంది, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. సో ఆ పరలోక రాజ్యము ఎట్లా చిన్నగా ప్రారంభమై అట్లా పెరిగిపోతుందో, పొంగి పొరలుతుందో దాని గురించి మంచి సూచన అక్కడ చేస్తూ యేసుప్రభు వాడాడు. అది తప్ప ఇక ఎక్కడ కూడా అది మంచిని సూచించేదిగా వాడబడదు. ప్రతిసారి అది చెడునే సూచిస్తుంది. మొదటిసారి నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనం, ఎక్సడస్ 12:15లో, నిర్గమకాండం 12వ అధ్యాయం 15వ వచనంలో ఇట్లా ఉంది, 7 దినములు పులియని రొట్టెలను తినవలెను, మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను, మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. సో పులిసినది దేవుడి ప్రజలకు దూరముగా ఉండాలి. పులియనిదే వారు తినాలి. అందుకనే వారు పులియని రొట్టెల పండుగను కూడా ఆచరిస్తారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, ఈ మార్కు 8వ అధ్యాయానికి సంబంధించిన భాగము దాంట్లో మనకు కనబడుతుంది. తర్వాత అక్కడ మనము 1-2 విషయాలు చూస్తాం. 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనంలో సంఘానికి చెప్తున్నాడు దేవుడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా. పులిసిన పిండి కొంచెమే అయి ఉండొచ్చు, కానీ ఇంత మీరు పిండి ముద్దను పిసికి దాంట్లో దీన్ని పెడితే మొత్తం ముద్దంతటిని పాడు చేస్తుంది. అక్కడ సందర్భం ఏంటంటే, ఆ కొరింథీ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఇది అన్య జనుల్లో కూడా జరగనటువంటి హేయమైనటువంటి పాపము. సో మీరు అంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసినటువంటి ఒకడు మీ సంఘంలో ఉండి, అది మీకు తెలిసి మీరు వాడిని ఏమి చేయకుండా, వాడిని బహిష్కరించకుండా, వాడిని సంఘం నుండి వెలివేయకుండా మీతోనే ఉంచుకున్నారు గనుక, వాడు పులిపిండి గనుక మీరు తాజాగా ఉన్నారు, మిమ్మల్ని అందరినీ వాడు చెడగొడతాడు. ఇంతమంది మీరు వాడు ఒక్కడిని బాగు చేయలేరు. సో బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ విల్ కరప్ట్ ద గుడ్ థింగ్ కనుక దాని గురించి జాగ్రత్త అని చెప్తున్నాడు. అదే రకంగా గలతీ 5వ అధ్యాయం 9వ వచనంలో, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. గలతీల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చెడు బోధ, దుర్బోధ, దేవుడి బోధ కాకుండా అబద్ధ బోధ. కొంతమంది కపట సహోదరులు, కొంతమంది మరి ఈ సున్నతి సంబంధులు దాంట్లోనికి వచ్చేసి, క్రీస్తు యేసు యొక్క సువార్త ద్వారా మీరు నమ్మకములో ఆయన ఎదుట మారు మనసు పొందితే రక్షణ పొందరు, మీరు సువార్తను నమ్మండి, కానీ తర్వాత మీరు సున్నతి చేయించుకోండి, సున్నతి ద్వారానే మీకు రక్షణ అని అబద్ధ బోధ చేస్తున్నారు కనుక దాన్ని అంగీకరించొద్దు. అది పులిసిన పిండి. ఆ పులిసిన పిండి మీలోనికి వస్తే మీరంతా చెడిపోతారు కనుక జాగ్రత్త అని చెప్తున్నాడు. సో ఈ ప్రకారం బైబిల్లో 11 అనేది చెడుకు,
లెవెన్ అనేది పాపానికి, అపవిత్రతకు అండ్ చెడగొట్టేటువంటి ఆ చెడు ప్రభావానికి సాదృశ్యముగా ఉంది. దాని విషయంలో జాగ్రత్త. అది చిన్నగా ఉంటుంది, స్మాల్గా ఉంటుంది, అది సీక్రెట్గా పనిచేస్తుంది, రహస్యంగా పనిచేస్తుంది, అండ్ అది స్ప్రెడ్ అయిపోతుంది, విపరీతంగా అది పాకిపోతూ ఉంటుంది. సో మార్కు దీని గురించి రాశాడు, మత్తయి రాశాడు, లూకా రాశాడు, కానీ వేరువేరుగా రాశారు. దాని గురించి కూడా ఒక్కొక్క మాట మనం చూసుకుంటూ పోదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి మీ బైబిల్లో మీరు తిప్పి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 11, 12 వచనాలు నేను చదువుతున్నాను. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడి అని చెప్పాను. ఇక్కడ మార్కు పరిసయ్యుల గురించే చెప్తే, ఇక్కడ మత్తయి పరిసయ్యులతో పాటు సద్దుకయ్యులను జోడించాడు. మత్తయి హేరోదు గురించి చెప్పట్లేదు, సద్దుకయ్యుల గురించి చెప్తున్నాడు. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. సో మత్తయి సువార్త ప్రకారము పరిసయ్యుల పులిసిన పిండి అంటే పరిసయ్యులు చేసే తప్పుడు బోధ, వారి యొక్క వాక్య విరుద్ధమైనటువంటి బోధ. అది మీరు జాగ్రత్తగా ఉండండి. లూకా 12వ అధ్యాయం 1వ వచనంలో లూకా ఇట్లా రాశాడు, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. సో మత్తయి ఏమో వారి బోధ పులిసిన పిండి అంటున్నాడు, లూకా ఏమో వారి యొక్క బ్రతుకు పులిసిన పిండి. వారు నటించేవారు, వారు కపటులు, వారు వేషధారణతో బ్రతికేటువంటి వారు. సో ఈ రెండు కూడా మంచివి కావు. సో అందుకనే యేసు ప్రభు కూడా ఒక చోట అంటాడు, పరిసయ్యులు చెప్పుదురే గాని చేయరు. సో క్రైస్తవులు ఎప్పుడు చెప్పేవారిగా ఉండి చెయ్యని వారిగా ఉండకూడదు. ఉన్నావో అంటే పరిసయ్యుడు అయిపోయావు, పరిసయ్యురాలు అయిపోయావు. అండ్ ఈ యొక్క డేంజర్ చాలా జాగ్రత్తగా దూరంగా ఉండకపోతే దాంట్లో ఎప్పుడు వెళ్ళిపోయామో, ఎప్పుడు పడిపోయామో, మనం ఎప్పుడు పరిశుద్ధత నుండి పరిసయత్వంలోనికి పోయాం కూడా తెలియదు. అండ్ ఇది ఆయన శిష్యులకే, ఆయన యొక్క మొదటి అపోస్తలకే చేసిన హెచ్చరిక. అపోస్తలకే చెప్పాడంటే మనకు చెప్పాల్సిన అవసరము 10 రెట్లు పెరిగిపోతుంది. సో ఈ ముగ్గురిని మీరు తీసుకుంటే బైబిల్ ప్రకారము పరిసయ్యులు ఏంటి, సద్దుకయ్యులు ఏంటి, హేరోదు లేక హేరోదియన్లు ఏంటి, వారు దేనికి సాదృశ్యముగా ఉన్నారు, వారు దేన్ని సూచిస్తున్నారు అనేది మీరు తీసుకుంటే, పరిసయ్యులు మనకి లీగలిజంని చూపిస్తారు, అంటే చట్టబద్ధతను చూపిస్తారు. వారికి ప్రతి కూడా రూలు, రెగ్యులేషను, రిస్ట్రిక్షన్, ప్రతిదీ వారికి నియమము, నిబంధన, నియంత్రణే. సో వారు దేవుడితో సంబంధాన్ని పెట్టుకోరు, వారి హృదయం దేవుడికి చాలా దూరంగా ఉంది, అండ్ వారి హృదయం కఠినమైపోయింది, వారికి ఆత్మీయ గుడ్డితనం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వారు దేవుడికి చచ్చిన వారితో సమానం. కానీ వారు దేవుడి వాక్యాన్ని తీసుకుంటారు, వారి సొంత తెలివిని ఉపయోగిస్తారు, ఆ దేవుడి వాక్యంలో దేవుడు చెప్పినటువంటి నియమాలు, నిబంధనలు, నియంత్రణలు తయారు చేస్తారు, కట్టుబాట్లలో వారిని పెట్టుకొని దాంట్లో వారు బ్రతుకుతారు. వీరిని లీగలిస్టులు అంటారు. ఇది డేంజరస్ స్థితి. ట్రెడిషనలిజం అనేది, సాంప్రదాయవాదం అనేది వారిలో మనకు కనబడుతుంది. అందుకని యేసు ప్రభు అంటాడు, మీరు దేవుడి వాక్యాన్ని నిరర్ధకం చేశారు, మీరు మనుషుల పారంపర్యాచారం ప్రకారము బ్రతుకుతున్నారు. సో సంఘాల్లో ఆచారాలు, సంఘాల్లో మానవ పద్ధతులు, సంఘాల్లో సాంప్రదాయాలు ఎప్పుడైతే పెద్దపీట వేస్తాయో దేవుడి వాక్యము వెనక్కి పోతుంది, నిరర్ధకం అవుతుంది, అండ్ మనుషులు దీంట్లో పడి నాశనం అయిపోతారు. దాంట్లో స్టాల్ వాట్లు పరిసయ్యులు. రెండవది హేరోదియన్లు. ఇక్కడ మార్కు ప్రకారం వీరు లౌకికవాదులు. లౌకికవాదం అంటారు, అంటే సెక్యులరిజం. వీరికి లోకమే ముఖ్యం, వీరికి పరలోకం మీద ధ్యాస ఉండదు, దృష్టి ఉండదు. వీరికి శరీరమే ముఖ్యం, వీరికి ఆత్మ అంటే బొత్తిగా పట్టింపు ఉండదు. వీరిలో అసలు ప్రైమరీ ఆబ్జెక్ట్ స్పిరిట్, బాడీ ఈజ్ జస్ట్ ఎ క్యారియర్ అనేది వీరికి ఎన్ని సంవత్సరాల లోకంలో బ్రతికినా వీరికి అర్థం కాదు. సో వీరు భౌతికవాదులు, లౌకికవాదులు. హేరోదు ఎట్లా తిన్నాడు, ఎట్లా తాగాడు, ఎట్లా తందనాలు ఆడాడు, ఎట్లా తనువు చాలించాడు బైబిల్లో మనకి తెలుసు. మూడవది ఏంటంటే సద్దుకయ్యులు. సద్దుకయ్యులు ఏంటంటే సంశయవాదులు, స్కెప్టిక్స్ అన్నమాట. వీరు దేన్ని ఈజీగా నమ్మరు. దేవుడి వాక్యంలో రాయబడిన దేవుడి వాక్యం చెప్పినా వీరు దాన్ని నమ్మరు. అండ్ ఈ సద్దుకయ్యులు పునరుద్ధానమును నమ్మరు. పునరుద్ధానం లేదంటారు, దేవదూతలు లేరు అంటారు, అండ్ వీరు అద్భుతములు లేవు అంటారు. సో ఈ మూడు
పులిసిన పిండితో బైబిల్లో పోల్చబడి మనకు కనబడుతున్నారు. సో పరిసయ్యుల గురించి మరో రకంగా చెప్పాలంటే లాంఛన ప్రాయులు. వీరికంతా కూడా లాంఛనమే, వీరికంతా కూడా ఒక రిచువలే. స్పిరిచువల్గా ఏమీ ఉండదు, అంతా రిచువలే. సండే ఆరాధనకి రావడము లాంఛనం, బైబిల్ స్టడీలో పాల్గొనడం లాంఛనం, ఉదయం మోకరిల్లక ప్రార్థన చేయడం లాంఛనం, బైబిల్ తిప్పడం లాంఛనం, ఆమేన్ అండము హల్లెలూయా అండడం లాంఛనం, కానుక నెలకొకసారి ఇవ్వడం లాంఛనం. హృదయంతో సంబంధం లేకుండా చేష్టలకు మాత్రమే పరిమితమైన పనులివి. అండ్ ఇట్లాంటి డేంజర్లో చాలా మంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. ఇక మిగతా సద్దుకయ్యులు ఏంటి అంటే వీరు సంశయవాదులు, వీరు అనుమాన పక్షులు, వీరిది హేతువాదం. వారిదేమో పరిసయ్యులదేమో ఎక్స్ట్రీమ్ లేకపోతే ఎక్స్టర్నలిజం, అంతా కూడా బాహ్యవాదం అన్నమాట. పైకి కనబడుతుంది ఆయన బైబిల్ పట్టుకొని పోతున్నాడు, క్రైస్తవుడై ఉంటాడు, ఆయన చర్చి నుండి వచ్చాడు, క్రైస్తవుడై ఉంటాడు, ఆయన ప్రార్థనలు చేస్తాడు, క్రైస్తవుడై ఉంటాడు అని అనుకోవడానికి ఉపయోగపడి ఉంటుంది వాడు క్రైస్తవుడు అవ్వకపోయినా కూడా. ఎందుకంటే పైన పనులు కనపడి వాడు క్రైస్తవుడు అని చెప్తున్నాయి, వాడికి లోపల క్రీస్తుతో సంబంధం లేదు. ఇక హేరోదియన్లది లౌకికవాదం, లేకపోతే భౌతికవాదం, లేకపోతే విచ్చలవిడి జీవితం. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే లీగలిస్టులు, లిబరలిస్టులు అండ్ హేరోదియన్లు. ఆ పదము లేదు, నేను తయారు చేశాను. లివుడిస్టులు, LEWDISTS. లూడిస్టులు అంటే విచ్చలవిడి, వావి వరుసలతో కూడా సంబంధాలు పెట్టుకొని అక్రమ పాపాలు చేసేవారు. హేరోదు తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడు, అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను దాన్ని పాపం అంటే ఆయన తల తెగ్గొట్టించాడు. సో ఈ మూడు ప్రభావాలకి మీరు లొంగద్దని చెప్తున్నాడు యేసు ప్రభు తన శిష్యులకి. మీరు లీగలిస్ట్గా మారకండి, పరిసయ్యులు అయిపోతారు. మీరు లిబరలిస్ట్ అవ్వకండి, సద్దుకైలు అయిపోతారు. మీరు ఈ యొక్క ల్యూడిస్ట్ అవ్వకండి, హేరోదీలు అయిపోతారు. లేకపోతే హేరోదు లాబీయిస్ట్ కూడా. హేరోదు ఇద్దరితో స్నేహం చేయాలనుకున్నాడు, ఇద్దరితో సంబంధం రాజకీయం పెట్టాలనుకుంటున్నాడు, ఇటు రోమన్లతో ఇటు యూదులతో. అది అవ్వదు. సో జీసస్ తన శిష్యులకు ఏమంటున్నాడంటే మీరు లీగలిస్ట్గా, లిబరలిస్ట్గా, లాబీయిస్ట్గా, ల్యూడిస్ట్గా ఉండొద్దు, మీరు నా లాయలిస్ట్గా ఉండండి. నాకు నమ్మకమైన, నీతిగల, నిష్ఠగల నా శిష్యులుగా ఉండండి. నా యొద్ద నేర్చుకోండి, నన్ను వెంబడించండి. అది ఆయన వారికి నేర్పిస్తున్నాడు. మీరు బైబిల్ని ఈ పాటికి గ్రహించే ఉంటారు. మార్కు సువార్తలో పరిసయ్యులు, సదుకయ్యులు, హేరోదియన్లు అందరు కూడా యేసుకు వ్యతిరేకులు, విరోధులు, ఆయన యొక్క శత్రువులు. వీరు ఒకరికి ఒకరు విరోధులు, కానీ ఆయనను వీరు వ్యతిరేకించినప్పుడు వీరు మిత్రులైపోయారు, ఆయనకి శత్రువులుగా ఉన్నారు. సో ఆయన అంటున్నాడు, నాకు వ్యతిరేకంగా, నాకు విరోధముగా ఉన్నటువంటి ఏ ఐడియాలజీ, ఏ యొక్క లోక సంబంధమైనటువంటి బోధన, లేకపోతే ఆలోచన, లేక సిద్ధాంతము మిమ్మల్ని ప్రభావితము చేయకుండా జాగ్రత్త పడండి. సో వీరు పొద్దున్న లేస్తే పరిసయ్యులతో, సద్దుకయ్యులతో, హేరోదియన్లతో తిరుగుతూ ఉంటారు శిష్యులు. ఏస్తో ఉన్నా కూడా వీరి ప్రభావం వీరి మీద పడకుండా, వీరు పాడైపోకుండా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మనం సండే ఒక్కరోజు కొంత సమయం దేవుడి సంఘముతో ఉంటాం. సంవత్సరంలో 52 సార్లు రెగ్యులర్గా వస్తే ఉంటాం. మిగతా 313 దినాలు లోకంలో ఉంటాం. సో మన మీద లోకం యొక్క ప్రభావం, లోకంలో ఉన్నటువంటి లీగలిస్టులు, లోకంలో ఉన్నటువంటి లిబరలిస్టులు, లోకంలో ఉన్నటువంటి ల్యూడిస్టుల ప్రభావం మన మీద ఎంత ఉంటుందంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరాంతం వచ్చేసరికి మనము క్రైస్ట్ యొక్క లాయలిస్ట్గా ఉండగలుగుతున్నామా? ఎక్కువ మంది ఉండట్లేదు. ఒక ఆయనకు ఒక కల వచ్చింది, కల్లో ఆయన నరకంలో కనబడ్డాడు. సో ఉలిక్కిపడి లేచాడు, లేచి ఇంట్లో అందరికీ చెప్పాడు, కల్లో నరకంలో నేను పడున్నాను. సో వెంటనే వారు అడిగారు, నరకం కదా, మండిపోతుందా బగబగ అంటే, అవును, చాలా వేడిగా జ్వాలలు అట్లా మండుతున్నాయి. వేదన అనిపించిందా అంటే విపరీతంగా. అక్కడ వికృతమైనటువంటి కేకలు అండ్ బాధతో ఉన్నటువంటి వారి అరుపులు వినబడ్డాయా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకేమున్నాయి? దేవదూషణలు ఉన్నాయా? ఉన్నాయి అన్నాడు. దాని తర్వాత ఆయన వారి మాటలు ఆపేసి చెప్పాడు, ఇవన్నీ ఒకవైపు, కానీ నేను అసలు
గ్రహించింది, నాకు అన్నిటికన్నా ఎక్కువ బాధ అనిపించింది ఏంటి అంటే, నేను నా యొక్క ప్రభావమును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ లోకంలో నేను బ్రతికినప్పుడు ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ని నేను విడిచిపెట్టానో, నరకంలో అది నా ఎదుటికి వచ్చి నిలబడింది. నేను యేసును ఎగతాళి చేశాను, నేను యేసు సువార్తను కాలరాచాను, నేను యేసును తిరస్కరించాను, దానికి నాకు శిక్ష పడుతుంది అంటే పర్వాలేదు, అది సమంజసమే. కానీ నా యొక్క గ్రేవెస్ట్ సోరెస్ట్ పెయిన్ ఏంటంటే, నేను ఒక్కడనే కాదు చెడిపోయింది, ఈ యొక్క చెడు ప్రభావము ద్వారా ఇంకెంతో మందిని చెడగొట్ట నరకానికి తీసుకుని వచ్చాను. అది నన్ను అన్నిటికన్నా ఎక్కువ బాధ పెట్టింది. ఆ అగ్ని జ్వాల కాదు, ఆ అరుపులు కాదు, ఆ వేదన శ్రమ కాదు అని అన్నాడు. సో పరిసయ్యుల ఇన్ఫ్లుయెన్స్, సద్దుకయ్యుల ఇన్ఫ్లుయెన్స్, హేరోదియన్ల ఇన్ఫ్లుయెన్స్ ఎంత చెడ్డదో వారికి రేపు ఆ యొక్క నరకంలో వారికి దేవుడు చూపిస్తాడు. కాకపోతే వారి ఇన్ఫ్లుయెన్స్తో మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అండ్ మనం ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అవుతే సేమ్ ఇన్ఫ్లుయెన్స్ మనం ఇతరుల మీద వేస్తాము, మనం కూడా అదే నరకానికి పోయి దాన్నే ఫేస్ చేయాలనేది మర్చిపోకూడదు. హేరోదు, ఫరిసయ్యులు, మార్క్ నేపథ్యం, మార్క్ కాంటెక్స్ట్ ప్రకారం మనం ఒకవేళ తీసుకుంటే వీళ్ళు ఆత్మీయంగా అందులు, వీరికి గ్రుడ్డితనం ఉంది. వీరు యేసు యొక్క నిజత్వాన్ని, యేసు నిజస్వరూపాన్ని, యేసు ఎవరో గుర్తించలేకపోయారు. దేవుడి రాజ్యాన్ని వారు తెలుసుకోలేకపోయారు. అది ఆల్రెడీ మనం కవర్ చేసాం 4వ అధ్యాయం 11, 12 వచనాల్లో. అందుకు ఆయన దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పారు. సో మీరు లోపలి వారు, వెలుపటి వారు కారు కనుక మీరు వెలుపటి వారి ప్రభావంతో లోపల నుండి మీరు బయటికి పోయి వెలుపటి వారు అవ్వకుండా జాగ్రత్త అన్నది హెచ్చరిక. 16వ వచనం, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. సో వారి దగ్గర రొట్టెలు లేవే, ఆయన పులిసిన పిండి గురించి మాట్లాడగానే వీరు పొరబడిపోయారు. సో వీరు అనుకుంటున్నారు యేసు ప్రభు మనల్ని విమర్శిస్తున్నాడు, యేసు ప్రభు మనల్ని తప్పుపడుతున్నాడు, యేసు ప్రభు 12 మంది ఉన్నారు, ఒక్కడికి కూడా బుద్ధి లేదు, ప్రయాణంలో ఇంతమందికి రొట్టెలు అవసరమని ఒక్కడికి కూడా అనిపించలేదు, ఒక్కడు కూడా సిద్ధపాటు కలిగి రొట్టెలు తీసుకొని రాలేదని మనల్ని తిడుతున్నాడు అని వారు ఒకరితో ఒకరు మంతన మొదలుపెట్టారు, ఆలోచన మొదలుపెట్టారు. దాన్ని డిస్కస్ అంటారు, డిబేట్ అంటారు, డైలాగ్ అంటారు, లేకపోతే ఆర్గ్యుమెంట్ అంటారు. నువ్వు దేవాల్సింది కదా, నీకేమైంది, ఫిలిప్పు మొన్నైతే అడిగావు ఇప్పుడేమైంది అనేసి వారు ఒకరినొకరు అనుకుంటూ ఉండొచ్చు. ఆండ్రూ ఆ రోజు చిన్నపిల్లోడి దగ్గర నుండి నువ్వు రొట్టెలు తెచ్చావు, ఇప్పుడేమైంది నీకు అని అనుకుని ఉండొచ్చు. సో వారు యేసు వాడినటువంటి ఆ యొక్క మెటఫర్, ఆ రూపకము యొక్క అర్థమేంటో గ్రహించుటలో విఫలమైపోయారు. సో వారు యేసు చెప్తున్నటువంటి సంగతిని గ్రహించలేకపోయారు కనుక వారు ప్రభువుకి దగ్గరగా లేరు. వారు పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదియన్లకి దగ్గరగా ఉన్నారు, మోసపోవడానికి, అందులుగా మారిపోవడానికి దగ్గరగా ఉన్నారు. ఈ శిష్యులకు వారి యొక్క నిజ పరిస్థితి ఏంటో తెలియదు. ఈ రోజున చాలా మంది సోకాల్డ్ క్రైస్తవులకి వారి యొక్క నిజ పరిస్థితి ఏంటో తెలియదు. జస్ట్ బికాస్ యేసు అంటే, యేసు పాటలు పాడితే, యేసు నామాన్ని ప్రార్థన చేస్తే, యేసు బోధ వింటే, యేసుతో దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అయిపోతే మనం యేసు వారం అయిపోం. వీరు యేసుతోనే ఉన్నారు. అంటే యేసే అంటున్నాడు, మీరు నాతో ఉన్నారు, నాతో తింటున్నారు, నాతో తిరుగుతున్నారు, నాతో దోన్లో ప్రయాణం చేస్తున్నారు, కానీ నా ప్రభావం మీ మీద తక్కువ, వాళ్ళ ప్రభావం మీ మీద ఎక్కువగా నాకు అనిపిస్తోంది, జాగ్రత్త. నా బోధ మీకు అర్థం అవ్వట్లేదు, కానీ వారి బోధను మీరు బ్రతికేటువంటి దుస్థితిలోనికి పోగలరు, జాగ్రత్త అంటున్నాడు. యేసుతో నేను ఉన్నాను అంటే యేసును గురించి నేను ఇంకా ఎక్కువ గ్రహింపులో పెరుగుతాను, జీసస్ యొక్క అండర్స్టాండింగ్లో నేను పెరుగుతాను, విశ్వాసంలో నేను పెరుగుతాను. యేసుతోనే ఇస్కరియోతు యూదా ఉన్నాడు, కానీ యేసు పంపని స్థలానికి, అంటే ఆయన పంపడానికి ఇష్టపడినటువంటి స్థలానికి అతడు పోవాల్సి వచ్చింది. ఏ ఒక్కడు నశించుట యేసుకి ఇష్టం లేదు, కానీ తనతో ఉన్నటువంటి సోకాల్డ్ అపోస్తలుడు కమ్ భ్రష్టుడు నశించిపోతుంటే ఆయన ఏం చేయలేకపోయాడు. సో యేసు పులిసిన పిండి గురించి పరిసయ్యులు, సద్దుకయ్యులు, లేకపోతే హేరోదీన్ల గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమో రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఓ పాయింట్ ఉంది, జాగ్రత్తగా మనము దీన్ని మన హృదయానికి తీసుకోవాలి. వి మస్ట్ టేక్ ఇట్ టు అవర్ హార్ట్. అదేంటంటే ప్రియాక్యుపేషన్ అనేది వీరి సమస్య.
వీరు దేనితో లీనమై ఉన్నారు, దేనిలో నిమగ్నమై ఉన్నారు, వీరు దేని వశములో ఉన్నారు అంటే యేసు ఆత్మీయ సత్యాన్ని చెప్తుంటే వీరు భౌతిక పదార్థం గురించి ఆలోచిస్తున్నారు. యేసు ఆత్మీయ సంగతి పులిసిన పిండితో ముడిపెట్టి చెప్తుంటే వీరు ఆకలిని తీర్చేటువంటి రొట్టె కొరకు వీరు ఆలోచన చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, నువ్వు దేవుడితో ఉన్నావు, దేవుడి యొక్క గొప్పతనాన్ని, దేవుడిలో ఉన్నటువంటి గొప్ప అంశములను కోరుకోకుండా దేవుడితో ఉండి ఒక పూట నీ ఆకలిని తీర్చేటువంటి ఆ యొక్క కుల్లి పుచ్చిపోయేటువంటి రొట్టె కొరకు దేవుడితో ఉండి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీవెంత అధముడవు. అండ్ ఈ రోజున ఒక దైవ సేవకుడిగా బైబిల్ పట్టుకొని ఆత్మపూర్ణుడిగా చెప్తున్నాను, క్రైస్తవ లోకంలో ఉత్తముల కన్నా అద్దములే ఎక్కువ. జీవాహారపు రొట్టెను కాలదన్ని ఈ లోకంలో ఈ పూట నా కడుపు నింపి తర్వాత మరుగుదొడ్లోనికి పోయేటువంటి రొట్టె కోసం బతికేవారే ఎక్కువ. అందుకే అట్లా జనాలు ఆ రొట్టె కోసం పోతున్నారు. యేసుప్రభు చెప్పాడు, ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి ధరింతును అని మీరు ఆలోచించొద్దు. సో శిష్యుల ప్రియాక్యుపేషన్ ఏంటంటే బ్రెడ్ ఆఫ్ లైఫ్ కాదు, బ్రెడ్ ఫర్ దిస్ బాడీ. సో లోకంలో మనకున్నటువంటి డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఉంటాయి. డిస్ట్రాక్షన్స్ ఏవి కూడా కొమ్ములు పెట్టుకొని, తోక పెట్టుకొని, త్రిశూలం పట్టుకొని నేను నాశనానికి తీసుకుపోవడానికే వచ్చానన్నట్టు కనపడదు. డిస్ట్రాక్షన్ ఎప్పుడు ఒక ఏంజిల్ లాగానే కనపడుతుంది. ఆహా, ఇగో ఇట్లా రెక్కలు ఉంటాయి, ఇట్లా తెల్లని వస్త్రాలు ఉంటాయి, ఇట్లా మెరుపులు ఉంటాయి, అట్లా ఆకాశంలోనికి ఎగిరిపోవచ్చు. దీన్ని చేస్తే, దీన్ని నీవు కలిగి ఉంటే, అది ఏదైనా కావచ్చు. మనిషి జీవితానికి మనిషి ముఖ్యముగా పెట్టుకున్నటువంటి అంశాలు ఏవైనా కావచ్చు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఇంకా వాటెవర్. సో వరల్డ్లీ డిస్ట్రాక్షన్స్ వల్ల, సెల్ఫిష్ అంబిషన్, స్వంత ఆశయము ద్వారా మనిషి దేవుడితో ఉన్నట్టు కనపడినా కూడా దేవుడి సంబంధిగా ఉండకుండా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి చెడు ప్రభావాలకు గురై బలైపోతాడు. దాని విషయంలో జాగ్రత్త అంటున్నాడు యేసుప్రభు. ఈ రోజున క్రైస్తవ లోకం ఎట్లా తయారైందంటే, ఒక పెద్ద చర్చ్ అంటేనే దాన్ని దేవుడి సంఘముగా లెక్కలోకి తీసుకుంటారు. ఒక సెలబ్రిటీ అయితేనే ఆయన దైవజనుడు అని అంటారు. ఒక కార్యము, అద్భుతం ఎక్కడైనా జరిగితే, సాక్ష్యం వినబడితే అక్కడ దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడ లేడు దేవుడు. ఇరాన్లో దేవుడు లేడు, ఇరాక్లో దేవుడు లేడు, యెమెన్లో దేవుడు లేడు, ఆఫ్ఘనిస్తాన్లో దేవుడు లేడు. అక్కడ ఒక మెగా చర్చ్ ఉండదు, అక్కడ అండర్ గ్రౌండ్లో చర్చ్ ఉంటుంది. అక్కడ ఎవడు సెలబ్రిటీగా ఉండడు. నేను మెగా సెలబ్రిటీ పాస్టర్ అంటే ఇరాన్లో నిన్ను నడి రోడ్న ఊరిదీస్తారు. అక్కడికి వచ్చి నీ దమ్ము చూపించు నాకు, అప్పుడు నేను నమ్ముతాను నీవు నిజంగా స్టాల్వాట్ సూపర్ పాస్టర్ అని. పీటర్ లాగా, జాన్ లాగా వాళ్ళని కొట్టారు, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ తర్వాత వారు బయటకు వచ్చి ఆ పట్టణం అంతా కూడా యేసుని గురించి చెప్పారు. సొంత డబ్బా కొట్టుకోలేదు. సో నీ పుస్తకాలు ఎక్కువ అమ్ముడుపోతే, నీకు ఆన్లైన్లో ఎక్కువ వ్యూస్ ఉంటే, నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే, అది బిబ్లికల్ క్రిస్టియానిటీ కానే కాదు. ఇక్కడ యేసుప్రభు మనకేం చూపిస్తున్నాడు? క్రైస్తవ నాయకత్వం, క్రైస్తవ సేవ అంటే యేసును పోలి త్యాగము చేసి, యేసును పోలి తగ్గింపుతో సేవ చేసేటువంటి విధానం. శక్తి సామర్థ్యాలు, గొప్ప ఘనత, మహిమలు, లేకపోతే కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం, అంతస్తులు చూపుకునేటువంటిది కాదు. అది లోక సంబంధులది. అది పరిసయుల తత్వం, అది సద్దుకైల తత్వం, అది హేరోదీయుల తత్వం, అది యేసు తత్వము కాదు. సెకండ్ది ద డిసైపుల్స్ ఫెయిల్యూర్. రెండో పాయింట్ 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనం చూసుకుంటూ పోదాం. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ఆలోచన విధానానికి ఆయన తగిన రీతిలో స్పందించి వారిని సరిచేస్తున్నట్టు మనకి కనబడతాడు. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు. సో వారు ఎక్కడ విఫలమయ్యారో అక్కడి నుండి వారిని తన విశ్వాసంలోనికి తిరిగి తీసుకురావడానికి, వారు ఎక్కడ తప్పిపోయారో అక్కడి నుండి తిరిగి వారు తనను వెంబడించినట్లు వారిని సరిచేయడానికి యేసుప్రభు 9 ప్రశ్నలు అడిగాడు. ఈ 9 ప్రశ్నలు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు, హృదయమును ఛేదించేటువంటి ప్రశ్నలు, ఆలోచింపజేసేటువంటి ప్రశ్నలు. ఆ ప్రశ్నల్లో కొన్నింటిలో ఆయన గద్దింపు కూడా మనకు కనబడుతుంది. మీరు ప్రీఆక్యుపైడ్ విత్ మియర్ టెంపోరాలిటీస్ అంటే అశాశ్వతమైన ఆ చిన్న వాటితో మీరు నిండా మునిగి లీనమైపోతే మీరు అసలైనటువంటి నా సత్యమును గ్రహించుటలో వెనుకబడిపోతారు అని వారిని ప్రశ్నల ద్వారా సంధిస్తున్నాడు. ఈ యొక్క శిష్యులు ఇక్కడ మాత్రము ఈ సందర్భంలో ఎట్లా కనపడతారంటే
త్రోవ ప్రక్క నేలన పడినటువంటి విత్తనం ఎట్లా పక్షులు ఎత్తుకుపోతే ఖాళీగా ఉండిపోయిందో, రాతి నేల మీద విత్తనం పడిన లోతు లేనందు వలన అది ఎట్లా ఎండిపోయిందో, ఆ ప్రకారం వీరు ఇక్కడ మనకి కనబడుతున్నారు. సో యేసు వారిని గద్దించిన, వారికి బుద్ధి చెప్పి వారిని దారిలో పెడుతున్నాడు. ఆ ప్రశ్నలు ఏంటో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం. మొదటి ప్రశ్న 17 నుండి 21 వరకు. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? సో ఇక్కడ యేసుప్రభు ఎంతో కనికర స్వరూపుడుగా మనకి కనబడుతున్నాడు. ఆయన వారిని వెంటనే విమర్శించి తప్పుపట్టట్లేదు, కానీ వారిని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మన దగ్గర రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? ఇప్పుడు పాయింట్ రొట్టె కోసం కాదు. ఇప్పుడు నేను రొట్టె గురించి మాట్లాడనే లేదు, నేను పులిసిన పిండి గురించి మాట్లాడాను. నేను భౌతిక పదార్థం గురించి, మీ యొక్క దేహానికి కావలసిన అవసరం గురించి మాట్లాడనే లేదు. నేను మీ యొక్క హృదయానికి, ఆత్మకు, జీవితానికి సంబంధించినటువంటి సంగతి మాట్లాడాను. మీరు ఆ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ని గుర్తించకుండా ఎందుకు ఈ యొక్క ఎర్త్లీ మెటీరియల్ కొరకు బాధపడుతున్నారు? అది ఆయన వారిని అడిగినటువంటి మొదటి ప్రశ్న. రొట్టెలు ఉంటే, రొట్టెలు లేకపోతే అంటున్నాడు ఆయన. అంటే ఈ చిన్న ప్రయాణంలో దోణి ఇక్కడ నుండి అక్కడికి పోవడానికి కొన్ని గంటలు, లేకపోతే ఒక దినము, ఇక్కడ నుండి అవతలికి పోయే లోపు మీరు రొట్టె లేనందున ఆకలితో అలమటించి చచ్చిపోరు. అవతలికి పోగానే రొట్టె ఉంటుంది. సో రొట్టె కోసం ఎందుకంత బాధపడుతున్నారు? జీవనోపాధి కోసం ఎందుకంత బాధపడుతున్నారు? యేసు నాకు కావాలి ఎందుకంటే మంచి ఉద్యోగం కోసమే, వీసా కోసమే, బ్రతుకు తెరువు కోసమే. బ్రతుకు తెరువు కోసం నీకు దేవుడు అక్కర్లేదు. దేవుడు దేవుడిగా నీకు ఉండడానికి నీకు కావాలి, నాకు కావాలి. బ్రతుకు తెరువు కోసం మనకు దేవుడే అక్కర్లేదు. నాస్తికులు మనకన్నా బాగా బతుకుతున్నారు. సో యేసు అంటున్నాడు, మీరు నాతో డిస్కనెక్ట్ అయిపోయారు. మీకు యేసు ముఖ్యము కాదు, యేసు యొక్క మెసేజ్ ముఖ్యం కాదు, యేసు యొక్క మిషన్ ముఖ్యం కాదు, మీకు బ్రెడ్డే ముఖ్యం. సో మెస్సాయా లేకపోతే హిస్ మెసేజ్ ఆర్ హిస్ మిషన్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు యూ. యు ఆర్ కంప్లీట్లీ ప్రీఆక్యుపైడ్ విత్ బ్రెడ్. సో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనము ఎప్పుడు క్రైస్తవులు అయ్యామో, మనం ఎప్పుడు క్రీస్తుని ఒప్పుకున్నామో, మనం ఎప్పుడు బాప్తిస్మం పొందామో, అది ఒకసారి ఆలోచించుకొని ఇంతకాలం యేసుతో ఉన్నాం. ఆ దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు అయి ఉండొచ్చు. నేను యేసుని ఎక్కువగా తెలుసుకున్నానా? నేను యేసుకు ఎక్కువ అన్యోన్య సహవాసిగా మారానా? నేను యేసు సత్యంలో నాటబడ్డానా? నేను యేసు కొరకు ఆయన స్వారూప్యంలోనికి ఎదుగుతున్నానా? ఇది ఒక క్రిస్టియన్ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అది లేదు అంటే నువ్వు క్రిస్టియన్గా ఎంచబట్ట కష్టం. రెండో క్వశ్చన్, మీరింకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? అంటే మీకు ఆత్మీయ వివేచన లేదా, స్పిరిచువల్ ఇన్సైట్ లేదా? ఎంతసేపు మీ దృష్టికోణము భౌతికంగా, భూ సంబంధమైందిగానే ఉంటుందా? ఆత్మదేవుడు మీకు నేను ఇచ్చాను, ఆయన యొక్క నడిపింపు మీకు లేదా? పర సంబంధమైనటువంటి విషయాలు మీకు అంటవా? నాతో ఉండి నా జ్ఞానం మీకు అబ్బలేదా? గ్రహింపలేదా? ఇంకనూ అంటాడు. అంటే ఆ పాటికి వారు ఆయనతో ఉన్నారు, ఎన్నో చూశారు, ఎన్నో విన్నారు. ఇంకనూ గ్రహింపలేదా? ఇంకనూ వివేచింపలేదా? కొంతమంది అంటుంటారు, బ్రదర్ నేను సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివేస్తాను. కొందరు అంటారు, బ్రదర్ నేను సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదివేస్తాను. కొందరే అంటారు, బ్రదర్ నేను సంవత్సరానికి 4 సార్లు బైబిల్ చదివేస్తాను. బేష్, ఆ బైబిల్లో నీకెంత అర్థమైంది? ఆ బైబిల్ని నీవెంత అనుసరించావు? ఎన్నిసార్లు చదివావు కాదు, ఎంత అనుసరించావు. ఎన్ని ఎక్కువ సార్లు చదివితే అన్ని ఎక్కువ దెబ్బలు పడతాయి. ఎందుకంటే అధికముగా ఇచ్చిన వారి దగ్గర దేవుడు అధికముగా అడుగుతాడు. మనకి బైబిల్ ఎక్కువ తెలిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఎక్కువ తెలిస్తే, అందుకనే బోధకులు అన్నాడు మీకు రెంటింపు తీర్పు ఉంటుందని. ఎందుకంటే మేము తెలుసుకోవడమే కాదు, మేము ఇతరులకు బోధిస్తాము. అండ్ ఇతరులకు బోధించడానికి మేము దాన్ని 10 సార్లు చదువుతాం. మీరు ఒకసారి చదవడానికి బద్దకిస్తే మేము 10 సార్లు చదవాలి. అట్లా చేసిన మాకు తీర్పు ఎక్కువ ఉంటుంది. సో ఎంత గ్రహించారు, ఎంత వివేచించారు? ఆ ప్రశ్న దేన్ని సూచిస్తుందంటే మీరు ఎంత పాటిస్తున్నారు అన్నది నేను చూసినప్పుడు మీకు గ్రహింపు లేదు, మీకు వివేచన లేదని నాకు అర్థమైపోతుంది. సో మన బిబ్లికల్ నాలెడ్జ్ మన ఎవ్రీడే లైఫ్ స్టైల్ని డైరెక్ట్ చేయకపోతే అది యూస్లెస్. అది దయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుచున్నాయి, కానీ దయ్యాలకు మారుమనసు ఉండదు. దయ్యాలు దేవుడి శిష్యులు అవ్వవు.
మూడో ప్రశ్న, మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? అది పరిసయ్యులకు సంబంధించింది, సద్దుకయ్యులకు సంబంధించింది. వారు కఠిన హృదయులు. కానీ శిష్యులను అడుగుతున్నాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత ఎంచుకున్నటువంటి పరిశుద్ధ అపోస్తలను అడుగుతున్నాడు, మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మార్కు సువార్తలో ఈ పాటికి మనం గమనించాము, శిష్యులు కొన్ని సందర్భాల్లో విశ్వాసము లేకుండా ఉన్నారు, అల్ప విశ్వాసులుగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వారు అర్థము కాకుండా, అంటే అండర్స్టాండింగ్ లేకుండా, వివేచన లేకుండా ఉన్నారు. అండ్ కొన్ని సందర్భాల్లో వారి హృదయము కఠినముగా ఉందని కూడా మార్కు సువార్తలు ఇప్పటిదాకా మనం చూసాం. సో గ్రీక్లో ప్రభు వాడినటువంటి పదము, దాని యొక్క కఠినము అనే పదం, హృదయము కఠినము అంటున్నాడు. కఠినం అంటే అది ఎట్లా ఉందంటే, దాన్ని నేను ఛేదించలేకపోతున్నాను. నీ హృదయాన్ని యేసు ఛేదించలేకపోతున్నాడు. నీ హృదయాన్ని యేసు వాక్యము ఛేదించలేకపోతోంది. నీ హృదయాన్ని యేసు చిత్తము ఛేదించలేకపోతోంది. నువ్వు యేసుతో ఉండి లాభమేంటి? నువ్వు సంఘానికి వచ్చి లాభమేంటి? నువ్వు 10 బైబిళ్ళు మార్చి లాభమేంటి? 1000 ప్రార్థనలు చేసి 1,00,000 పాటలు పాడి లాభమేంటి? యేసు నీ హృదయాన్ని ఛేదించకపోతే, యేసుకు నీ జీవితాన్ని, ఆయన చిత్తానికి నువ్వు సమర్పించకపోతే కఠిన హృదయం గల వ్యక్తివే కదా. ఎడ్వర్డ్స్ అనేటువంటి భక్తుడు ఇట్లా అంటాడు, ఒక అవివేక హృదయము కఠినముగా మారదు. అన్ ఇగ్నరెంట్ హార్ట్ కెనాట్ హార్డెన్ ఇట్ సెల్ఫ్. దేవుడి గురించి తెలియనటువంటి హృదయం, వాక్యం ఎప్పుడు విననటువంటి హృదయం, యేసు గురించి ఏ రకమైనటువంటి సంగతిని తెలుసుకున్నటువంటి హృదయము, అది అజ్ఞానముతో ఉంటుందే తప్ప అది కఠినముగా మారదు. మరి కఠినముగా మారేటువంటి హృదయం ఏంటి? ఓన్లీ అన్నోయింగ్ హార్ట్ కెన్ హార్డెన్ ఇట్ సెల్ఫ్. ఏ హృదయానికైతే యేసు తెలుసో, ఏ హృదయానికైతే యేసు గాస్పల్ సువార్త తెలుసో, ఏ హృదయానికైతే దేవుడి వాక్యం తెలుసో, తెలిసినా లొంగని ఆ హృదయము కఠినమైపోతుంది. అండ్ దట్ ఈస్ వై దోస్ క్లోజెస్ట్ టు జీసస్, అందుకని యేసుకు దగ్గరగా ఉన్నటువంటి పరిసయ్యులు కఠిన హృదయులు, యేసుకు దగ్గరగా ఉంటున్నటువంటి శిష్యులు కఠిన హృదయులు అయిపోయే ప్రమాదంలో ఉన్నారు. అది కూడా మనం కవర్ చేసేసాం. జాగ్రత్త. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంది, జీవము గల దేవుని విడిచిపోవునటువంటి దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవని అందైనా ఉండునేమో అని పరిశుద్ధులకే, క్రైస్తవ విశ్వాసులకే హెచ్చరిక. తర్వాత 4th క్వశ్చన్, మీరు కన్నులుండి చూడరా? మీరు కళ్ళుండి చూడరా? సో స్పిరిచువల్ అవేర్నెస్ లేదు వీళ్ళకి, ఆత్మీయ అవగాహన లేదు. ఇది ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించినటువంటి విషయాన్నే, యూదులకు బాగా సుపరిచితమైన విషయాన్ని యేసుప్రభు ఈ యొక్క తన శిష్యుల ముందు లేవనెత్తాడు. 3 వచన భాగాలు నేను ఒక్కొక్క మాట చదువుతాను. యెషయా 6:9, ఐజియా 6th chapter verse 9. యెషయా 6వ అధ్యాయం 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకొందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకొందురు. సో దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నిత్యం వింటుంటారు కానీ గ్రహించరు, నిత్యము చూస్తుంటారు కానీ తెలుసుకోండ్రు. సో దేవుడి వాక్యాన్ని మనము 100 సందేశాలు వింటూ 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 కూడా గ్రహించకపోతే, సండే విన్నాము, అది సండే విన్న తర్వాతే తీర్మానంలోనికి వచ్చి పాటించటం మొదలు పెట్టాలి. సండే అంతా పాటించాలి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, నెక్స్ట్ సండే దీన్ని పాటిస్తూ నెక్స్ట్ మెసేజ్ వినాలో, మళ్ళా 2 మెసేజ్ల తర్వాత ఇది నీ ఫస్ట్ సండే అయితే క్రిస్టియన్ లాగా అట్లా నువ్వు పాటిస్తూ పోవాలి. నీవు ఒక 5 ఏళ్లకి క్రిస్టియన్ అయిపోతే అప్పటిదాకా విన్న మెసేజ్లు నీ జీవితంలో భాగం అయిపోవాలి. నువ్వు 3 పూటలు తిన్నప్పుడు ఎట్లా అది నీ యొక్క దేహంలో భాగమై ఆరోగ్యముగా నీకు తిరిగి సహాయము చేస్తుందో, దేవుడి వాక్యం అట్లా మనకి ఆత్మీయ ఆరోగ్యాన్ని ఇవ్వాలి. కానీ ఆయన అంటున్నాడు, వీరు నిత్యం వింటారు, గ్రహించరు, నిత్యము చూస్తారు, తెలుసుకోరు. సో మన సంఘంలో మనం వినడమే కాదు, మన సంఘంలో దేవుడు ఒక ఎగ్జాంపుల్ని మన ముందు పెట్టాడు. మీ సేవకుడి యొక్క జీవితం మీకు ఒక ఎగ్జాంపుల్. మీరు దాన్ని చూస్తున్నారు, అయినా కూడా మీరు మారకపోతే మీరేమి లాభాన్ని పొందుకుంటారు? వారికి చెప్పాడు, ఇప్పుడు మనకి చెప్తున్నాడు. ఇర్మియా 5:21లో దాన్ని ఫస్ట్ లెవెల్, అది యెషయా 6:9 మొదటి లెవెల్, ఇర్మియా 5:21 సెకండ్ లెవెల్కి తీసుకెళ్తాడు దేవుడు. కన్నులుండి చూడకయు, చెవులుండి వెనక్కయు నన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సెకండ్ లెవెల్ ఏంటి? వివేకము లేని మూడులారా. సో ఆయన వారిని డిఫైన్ చేస్తున్నాడు. కన్నులుండి చూడక, చెవులుండి వెనక మీరు ఇట్లా బతుకుతున్నారంటే మీరు వివేకము లేని మూడులు. 3వ లెవెల్కి తీసుకెళ్తాడు. ఎహెచ్కేల్ గ్రంథంలో
12వ అధ్యాయము 2వ వచనం. ఎజికియల్ 12:2, ఎహెచ్కేల్ 12:2. నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకై ఉన్నారు, విను చెవులు కలిగియు వెనక్కై ఉన్నారు. 3వ లెవెల్ ఏంటి? వీరు తిరుగుబాటుదారులు. వీరు వింటారు, వీరు చూస్తారు, అయినా వీరేమి చెయ్యరు, వీరికి వివేకము లేదు. అట్లాగే అవివేకులుగా ఉన్నప్పుడు అవిధేయతలో వీరు పెరిగిపోతుంటారు కనుక వీరు తిరుగుబాటుదారులు అయిపోతారు. అండ్ తిరుగుబాటుదారులు ఆ తర్వాత ద్రోహులైపోతారు. అట్లా వీరు నాశనానికి పోతారు. ఈ మాటలన్నీ కూడా దేవుడు మన కనువిప్పు కోసమే రాశాడు. ఒక భక్తుడు ఇట్లా రాశాడు దాని గురించి. మనము చూడాలని యేసు మనల్ని పిలిచాడు. చూచుట అంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి వివేచనతో మనము ప్రతిదానిని గ్రహించుట, కనిపెట్టుట, అంటే ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరీక్షించి తెలుసుకొని అది దేవుడిదా దేవుడికి సంబంధము లేనిదా అని తెలుసుకొనుట. అయితే మనిషికి బై డిఫాల్ట్ నైజము ప్రకారము మనిషికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వాడు ముగింపును చూడడు, మొదలనే చూస్తాడు. హీ సీస్ ద బిగినింగ్, హీ డస్ నాట్ సీ ది ఎండ్. ప్రతి మనిషికి ఉన్నటువంటి ఒక బలహీనత, బుద్ధిహీనత ఏదైనానండి, వాడు మొదలే చూస్తాడు, ముగింపును చూడ్డు. ఒక మద్యపాని ముందు మీరు విస్కీ గ్లాస్ పెడితే ఆ విస్కీ పోసినప్పుడు అది కింద నుండి అట్లా నొరగకి బయటకు వచ్చి గ్లాస్ నుండి కింద పడుతున్నదే చూస్తాడు. అది తాగి తాగి వాడు రోడ్డు మీద బికార్ అవుతే అందరూ వాడిని అట్లా కింద కడుపుబ్బి పైకొచ్చి పక్కపక్క నవ్వుతారన్నది వాడు చూడ్డు. ఒక వేశ్య నుండి ఇంకొక వేశ్య దగ్గరికి పోయేవాడు ఆ 3 నిమిషాల సుఖాన్ని చూస్తాడు. తర్వాత వాడు బతికే 30 ఏళ్ళు వాడికి వచ్చే ఎయిడ్స్ రోగాన్ని వాడు చూడ్డు. సో అట్లాగే మనలో చాలా మంది కూడా ఆ యొక్క మెరిసే బంగారాన్ని చూస్తారు, కానీ దాని తర్వాత మనకు వచ్చే నానా యాతనలను చూడరు. సో మనము ప్రారంభాన్ని చూస్తున్నాం, తర్వాత వచ్చే పతనాన్ని చూడట్లేదు. కనుక మనము చూడడం నేర్చుకోవాలి. మనకి చూడడం రాదు, మనం నిజంగా చూడడం నేర్చుకోవాలి. అండ్ ఆయనే ఇంకొక మాట అంటాడు, మనము నమ్మినటువంటి విశ్వాసము, మనం ఎంచుకున్నటువంటి భక్తి, మన హృదయంలోనికి దేన్నైతే మనం తీసుకున్నామో దాన్ని మనము క్రాస్ ఎగ్జామిన్ చేయకుండా అంగీకరించకూడదు. యేసును మనము నిజముగా ఎరిగి ఆయన్ని అంగీకరించాలి. సువార్తను నిజంగా ఎరిగి దాన్ని అంగీకరించాలి. దేవుడి సంకల్పాన్ని నిజంగా ఎరిగి దాన్ని అంగీకరించాలంటే మనము చూడాలి. నేను క్రాస్ ఎగ్జామిన్ చేయకుండా తీసుకున్న ఫెయిత్ లేక రిలీజన్ లేకపోతే నా సేవియర్ ఒకవేళ నేను తర్వాత కష్టాలకు, నష్టాలకు, విపరీతమైన వేదనలకు గురైనప్పుడు నేను దాన్ని యథార్థంగా పరీక్షించి తీసుకోలేదు కనుక, నాకు పట్టుండదు కనుక, నేను నిలదొక్కుకోలేను కనుక నేను ఈజీగా పడిపోతాను, పతనమైపోతాను. ఎందుకంటే నేను నమ్మింది ఏంటో నాకు తెలియదు. ఈరోజు నాకు నవ్వాలో ఏడవాలో తెలియదు. ఎందుకంటే ఎంతోమంది క్రైస్తవులు, వారు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, వారు నమ్మినటువంటి క్రీస్తు, బైబిల్ క్రీస్తు, బయటి క్రీస్తు వారికి తెలియదు. వేరొక యేసు ఉన్నాడు. అండ్ నేను చెప్పే మాటలు మీకు యథార్థంగా ఎవిడెన్షియల్గా ఉండాలి. రుజువు చేయాలంటే మీ లైఫ్ని చూసుకోండి. మీరు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, మీరు బైబిల్ మొదటిసారి పట్టి మీ కళ్ళతో బైబిల్ని చూసినప్పుడు ఇప్పటికి ఎన్ని వారాలు, మాసాలు, సంవత్సరాలు అయిపోయాయో దాంట్లో మీరు ఎంత పెరిగారు. మీ బాబుని ఫస్ట్ క్లాస్కి పంపారు, వాడు ఫస్ట్ క్లాస్ నుండి 1 ఇయర్ అయిపోయి వచ్చాడు. వాడిని సెకండ్ క్లాస్కి పంపారు, 1 ఇయర్ అయి వచ్చాడు. వాడిని 5th క్లాస్కి పంపారు, వాడు బయటకు వచ్చేసాడు. దాని తర్వాత వాడి యొక్క నాలెడ్జ్ మీరు చెక్ చేస్తే వాడిది ఇంకా యూకేజీయే. ఏమైపోయింది? 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి. మీ ఫీజు, వాడు 5 ఏళ్ళు అండ్ మీ కష్టం వేస్ట్ అయిపోయినాయి. అట్లా చాలామంది క్రైస్తవులు వేస్ట్ అయిపోతున్నాయి. కనుక యేసు మనతో మాట్లాడుతున్నాడు, మనం జాగ్రత్త పడాలి. 5వ క్వశ్చన్, మీరు చెవులుండి వినరా? ఆల్రెడీ ఇస్రాయేల్కు ఉన్నటువంటి దోషము, ఇస్రాయేల్లో ఉన్నటువంటి లోపం ఏంటంటే వారు స్పిరిచువల్లీ బ్లైండ్ అండ్ డెఫ్. వారు ఆత్మీయంగా అంధత్వము, ఆత్మీయంగా చెవిటితనం కలిగినటువంటి వారు. సో ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు ఒకప్పుడు భ్రష్టు కొట్టడానికి గల కారణం ఆత్మీయముగా గుడ్డిది, ఆత్మీయముగా అది చెవిటిది. అండ్ ఇప్పుడున్న పరిసయ్యులు ఆ ఇశ్రాయేలును పోలినటువంటి వారు. కనుక మీరు పాత ఇశ్రాయేల్ లాగా ఉండొద్దు, మీరు ప్రస్తుత పరిసయ్యులాగా ఉండొద్దు, మీరు యేసులాగా ఉండండి. అండ్ బైబిల్ ఎంత అమోఘంగా దేవుడు రాయించాడంటే
ఇక్కడ రెండు ఉదంతాలు ఉన్నాయి. మనం అనుకుంటామా జీసస్ చేసిన మిరకిల్ అని, కానీ ఆ మిరకిల్కి ఈ ఆరకిల్కి సంబంధం ఉంది. ఆరకిల్ అంటే లేఖనం, మిరకిల్ అంటే అద్భుతం. దేవుడి యొక్క ఆరకిల్ లేఖనానికి మిరకిల్కి సంబంధం ఉంది. ఏ మిరకిల్ కూడా దేవుడి యొక్క ట్రూత్ ఆరకిల్కి సంబంధము లేకుండా ఉండదు. సో 7వ అధ్యాయంలో మీరు ఒక వ్యక్తిని చూస్తారు, అతడు చెవిటివాడు, అంతటా వాని చెవులు తెరవబడెను. సో యేసు ఒక చెవిటి వాడి చెవులు తెరుచువాడు. 8వ అధ్యాయంలో వచ్చే పాఠంలో మనము 22వ వచనం నుండి యేసు ఒక గుడ్డివాని కన్నులు తెరుస్తాడు. అంటే యేసే చెవిటి వాడి చెవులు తెరుస్తాడు, యేసే గుడ్డివాని కన్నులు తెరుస్తాడు. బాహ్యముగా లిటరల్గా వీరికి ఫిజికల్ ఇయర్స్, ఫిజికల్ ఐస్ ఇచ్చాడు. అండ్ సేమ్ జీసస్ స్పిరిచువల్ ఐస్, స్పిరిచువల్ ఇయర్స్ ని కూడా తెరిచేవాడై ఉన్నాడు. So that is the connection between the miracle and the oracle. చైనా దేశానికి ఒక ఇంగ్లీష్ మిషనరీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చైనీస్ ఆయన దగ్గరికి ఎట్లా వచ్చాడు, ఎట్లా పోయాడో, ఆయన రక్షించబడి క్రీస్తు యొక్క సేవకుడైనప్పుడు చైనీస్ ఇవాంజలిస్ట్గా సేవ చేస్తున్నప్పుడు చెప్పాడు. సో నేను మొదటిసారి ఇంగ్లీష్ మిషనరీ దగ్గరికి తీసుకుపోబడ్డాను. పోయినప్పుడు కేవలం నా కళ్ళతోనే పోయాను, జస్ట్ నా కళ్ళను తీసుకొని పోయాను. నేను అక్కడ ఉన్నప్పుడు ఆ ఇంగ్లీష్ మిషనరీ యొక్క టోపీని చూశాను, ఆయన పట్టుకుని వచ్చినటువంటి గొడుగును చూశాను, ఆయన వేసుకున్నటువంటి కోటును చూశాను, ఆయన ధరించినటువంటి జోళ్లను చూశాను, ఆయన యొక్క ముక్కు తిన్నగా ఉందా వంగిపోయిందా చూశాను, ఆయన యొక్క చర్మపు రంగును చూశాను, ఆయన జుట్టు ఎట్లా ఉందో చూశాను. ఆయన చెప్పిన ఒక్క పదం వినలేదు. నేను రెండవసారి పోయినప్పుడు నా కళ్ళతో పాటు నా చెవులను కూడా తీసుకుపోయాను. అండ్ ఈసారి అవన్నీ చూడడమే కాదు, ఈసారి ఆయన ఏం చెప్తున్నాడో విన్నప్పుడు ఈ యొక్క ఫారినోడు మా చైనీస్ భాష మాట్లాడుతున్నాడు అని నేను ఆశ్చర్యపోయాను. మూడవసారి నన్ను తీసుకుపోయారు. ఈసారి మాత్రము నా యొక్క కళ్ళను, నా యొక్క చెవులను, నా హృదయాన్ని తీసుకుపోయాను. అండ్ ఈసారి సువార్త నేను విన్నప్పుడు దేవుడు నా హృదయాన్ని తాకాడు, నా హృదయాన్ని తెరిచాడు, నన్ను రక్షించాడు. నేను సువార్తను గ్రహించి క్రీస్తు దాసుడునయ్యాను. ఇప్పుడు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాను. అమేజింగ్. మీరు సంఘానికి వచ్చినప్పుడు జస్ట్ కళ్ళతో వచ్చిపోతూ ఉండొచ్చు, మీరు సంఘానికి వచ్చినప్పుడు జస్ట్ చెవులతో వచ్చిపోతూ ఉండొచ్చు, మీరు సంఘానికి వచ్చినప్పుడు కళ్ళు చెవులతో పాటు హృదయాన్ని తీసుకుని వచ్చిపోతూ ఉండొచ్చు. సో మీరు ఎట్లా వచ్చిపోతున్నారో మీకు అట్లాంటిది ప్రతిఫలం ఉంటుంది అని మీకు తెలిసినప్పుడు మీరు ఎంత జాగ్రత్త పడాలి. 6వ క్వశ్చన్, జ్ఞాపకము చేసుకొనరా? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇంతకాలం మీరు నాతో ఉన్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నేను చేసినటువంటి అద్భుతాలు జ్ఞాపకం చేసుకోలేదా? అండ్ రొట్టె గురించి ఆలోచిస్తున్నారు. ఈ మధ్య కదా 2 సార్లు రొట్టెలు పంచాను. సో ఆ యొక్క 2 రిమైండర్లు ఆయన వారికి ఇస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం ఒక పాట పాడాము, ఆ పాట అంతా కూడా భక్తుడు 11 వచనాలు 103వ కీర్తన నుండి రాశాడు ఆయన. అది 103వ కీర్తన. మీకు ఎంతమందికి తెలిసిందో నాకు తెలియదు. 103వ కీర్తన 80 ఏళ్ళలో 100 ఏళ్ళలో అవుతుంది ఆ పాట రాసి, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఆ రోజుల్లో టీవీ ఉండేది కాదు, ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, ఆ రోజుల్లో గ్యాడ్జెట్ లేదు, ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ కూడా లేదు, ఆ రోజుల్లో మోడర్న్ టెక్నాలజీ ఏమీ లేదు. ఆ రోజుల్లో ఆ మనిషికి ఇంకొక పుస్తకం దొరకడం కూడా కష్టమే. వారి దగ్గర బైబిల్ ఉంటే అదే వారికి బంగారం అన్నమాట. అండ్ ఆ బైబిల్ని వారు ఎంతగా చదివేవారంటే పాపం వారు ఎక్కడి నుండి వచ్చినా కూడా, పట్నం వాళ్ళైనా పల్లెటూళ్ళ వాళ్ళైనా, వాళ్ళు బైబిల్ చదివేసి వారు పాట రాయాలంటే బైబిల్ నుండే తీసి రాసేవారు, వారు ప్రార్థన చేయాలంటే బైబిల్ ప్రార్థనలే చేసేవారు, వారు వాక్యం చెప్పాలంటే బైబిల్ తప్ప ఇంకోటి చెప్పేవారు కాదు. ఈ రోజున బైబిల్ నామకే వాస్తే, కామ్కే వాస్తే కాదు. ఈ రోజున మోడర్న్ టెక్నాలజీ ఎంత వచ్చిందంటే వాడు రాసేటువంటి పాటలో యేసు అసలు ఏమైనా పొందుతాడా, ఒక ఔన్స్ అయిన దాంట్లో యేసుకు మహిమ ఉందా, లేకపోతే మొత్తం అంతా ఈడిని పైకెత్తుతుందా అన్నట్టున్నాయి పాటలు. సో ఎంత వ్యత్యాసం వచ్చేసిందో చూడండి. అందుకనే ఈ సంఘము అపోస్తలుల బోధ, ఈ సంఘము పాత క్రైస్తవ భక్తి, ఈ సంఘము పాత భక్తుల విధానాన్ని అనుసరించే సంఘము. ఈ సంఘానికి ఉన్నటువంటి ఒకే ఒక లోటు ఏంటంటే ఇది 18th సెంచరీలో ఉండాల్సింది 21st సెంచరీలో ఉంది. అండ్ మీరు అనుకుంటే మా పాస్టర్ గారికి ఏమీ తెలియదు, పాపం లోకం తెలియనోడు అనుకుంటే మీకన్నా పెద్దగా మోసపోయిన వాళ్ళు ఇంకొండరు. ఓకే, 7వ ప్రశ్న,
నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితురని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. సో వారికి మొదటి రొట్టెల అద్భుతాన్ని యేసుప్రభు జ్ఞాపకము చేయగానే వారికి గుర్తొచ్చేసింది, ఆయన మిగిల్చిన రొట్టెలు మనం 12 గంపలు ఎత్తాము కదా. అండ్ ప్రభు ఎట్లా చెప్పాడు చూడండి, 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు ఎన్ని ముక్కలు ఎన్ని గంపలు, ఫిగర్స్ ఇచ్చాడు, ఫ్యాక్ట్స్ చెప్పాడు. ఎందుకంటే వారికి అదంతా ఆ యొక్క ఇన్సిడెంట్ అంతా జ్ఞాపకం చేశాడు. సో వారికి గుర్తుంది, 5 రొట్టెలు 2 చేపలు, అందరూ 5,000 మంది పురుషులు స్త్రీలు పిల్లలు తిన్న తర్వాత 12 గంపలు ఎత్తారు. నెక్స్ట్ ప్రశ్న అడిగాడు, ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తుతారని ఆయన అడుగగా వారు 7 అనిరి. ఆయన మళ్ళా ఫిగర్స్ ఫ్యాక్ట్స్ చెప్తే వాళ్ళకి రెగ్యులర్గా మరి అది రెండవది కూడా అర్థమైపోయింది, వారు 7 అన్నారు. అండ్ ఇక్కడ నేను లాస్ట్ టైం చెప్పాను, మొదటి దాంట్లో వాడిన బాస్కెట్ తర్వాత దాంట్లో వాడిన బాస్కెట్కి వేరు వేరు పదాలు వాడాడు అని. ఆ పదాలే ఇక్కడ వాడాడు. అంటే వారికి ఎంత కనువిప్పు కలిగించడానికి యేసుప్రభు సహాయం చేస్తున్నాడు. కొంతమంది అభిప్రాయపడతారు, మొదటిసారి 5,000 ప్లస్ స్త్రీలు పిల్లలకి ఆయన పంచిపెట్టాడు, కానీ రెండవసారి 4,000 మంది అని ఉంటుంది. బట్ మత్తయిలో చూస్తే 4,000 కన్నా ఎక్కువ మంది అని ఉంటుంది. మార్కు ప్రకారం 4,000. యేసుప్రభు ఇక్కడ పలికినటువంటి మాట ప్రకారం కూడా 4,000 మంది అని అన్నాడు. సో ఈ డిమినిషింగ్ ఎందుకు అన్నది ఒక ఆలోచన. మొదట 5,000 మందికి పెట్టాడు, తర్వాత 4,000కి పెట్టాడు. అంటే యేసు తన యొక్క కృపను ఎక్కువ మందితో మొదలుపెట్టి తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాడా? ఎక్కువ మందికి సువార్త అర్థమయ్యేది ఇప్పుడు తగ్గిపోతూ వస్తుందా? ఎక్కువ మంది రక్షించబడేవారు మొదట్లో, ఇప్పుడు తక్కువ మంది రక్షించబడతారా? అంటే ఆయన ఇట్లా తగ్గించుకుంటూ వచ్చేస్తే మన అవకాశం లేకుండా పోతుందా అని కొంతమంది అభిప్రాయపడ్డారు. నేను దాన్ని తప్పు ఒప్పు అన్ను. సో ఆయన వారికి చెప్తున్నాడు, మీకు రొట్టె కోసం ప్రాబ్లం, మీ దగ్గర ఒక్క రొట్టె ఉందని మీరు బాధపడిపోతున్నారు. 5,000 మంది తిన్నాక ఇన్ని గంపలు మిగిలాయి, 4,000 మంది తిన్నాక అన్ని గంపలు మిగిలాయి. అదే ముఖ్యమైతే నాతో మీరుండి మీరు ఏం తెలుసుకున్నారు? మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పులిసిన పిండితో ఉన్నటువంటి ప్రభావానికి మీరు గురి కాకుండా ఉండండి. అంటే ఈ రోజున ప్రియులారా చెప్తున్నాను, లెవెండ్ మినిస్ట్రీసే ఎక్కువ, పులిసిన పిండితో ఉన్న పరిచర్యలే ఎక్కువ, పులిసిన పిండితో ఉన్న సంఘాలే ఎక్కువ, పులిసిన పిండితో ఉన్నటువంటి సేవకులే ఎక్కువ. వారి విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. నేను ఎక్కడికి పోను బ్రదర్, నేను మన చర్చికి తప్ప ఇంకే చర్చికి పోలేదు బ్రదర్. నువ్వు ఎక్కడికి పోనక్కర్లేదు బ్రదర్ సిస్టర్, నీ ఇంటికే నీ గుప్పెటికే వస్తుంది అదంతా. నువ్వు అట్లా తీస్తే చాలు, గ్యాడ్జెట్లో అమెరికా ఆరిజోనాలో ఉన్న పాస్టరు నీ ఇంట్లో నువ్వు పెరట్లోనో ముందునో చావడిలోనో కూర్చుంటే వినిపిస్తుంది నీకు. సో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది? నీవు నేను జాగ్రత్త పడాలి. 9వ క్వశ్చన్, అందుకు ఆయన మీరింకను గ్రహింపకున్నారా అని అనేను. మీరింకను అన్నాడంటే సెకండ్ క్వశ్చన్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాడు. మీరింకను గ్రహింపకున్నారా? ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన గొప్ప బోధలు, ఆయన చూపినటువంటి కార్యములన్నీ అయిన తర్వాత కూడా మీరు ఇంకా గ్రహించలేకపోవడం ఎంత బాధాకరం. యేసుప్రభు ఎంత బాధపడి ఉంటాడు, ఎంత ఆవేదనకు గురై ఉంటాడు. నాకు ఒక ఫన్నీ స్టోరీ గుర్తుకొస్తోంది. నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఫన్నీ స్టోరీ ఇది. 4 కుటుంబాలు, ఆ 4 దంపతులు వారి పిల్లలతో కలిసి ఒక రోజున వారు కూర్చుని, వీరు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట, ఒక ప్లాన్ వేసుకున్నారు. మనము ఒక 2 నెలలు ఒక దూర ప్రాంతంలో మనము వెకేషన్ కోసం ఒక ఇల్లును అద్దెకు తీసుకుందాం. అండ్ ప్రతి 2 వారాలు ఒక దంపతులు అక్కడికి పోతారు. 13 మంది 4 కుటుంబీకులకు ఉన్నటువంటి పిల్లలతో వారు అక్కడ ఉంటారు, వెకేషన్ చేసి వస్తారు. సో పోయారు అట్లా. ఫస్ట్ కపుల్ పోయారు, 13 మంది పిల్లలతో 2 వారాలు ఉన్నారు, వచ్చారు. సెకండ్ కపుల్ పోయారు, వచ్చారు. థర్డ్ కపుల్ పోయారు, వచ్చారు. ఫోర్త్ కపుల్ పోయి వస్తున్నారు. అండ్ ఒక ఆమె ఇంకొక ఆమెతో చెప్తోంది, ఎంత మంచి ప్లాన్ కదా మనకి 2 వారాలు మరి ఇట్లా షికారు అని. అంటే ఇంకొక మంది, అయ్యో
ఏమి వెకేషన్ అండి? 2 వారాలు భార్యాభర్తల 13 మంది పిల్ల కూనలతో ఉండలేక సత్యం. అది టార్చర్, అది వెకేషన్ కాదు అంటే ఈ ఇద్దరి మాటలు వింటున్నటువంటి మూడో ఆవిడ వచ్చింది, అయ్యో మీ ఇద్దరికి అసలు సంగతి అర్థమైనట్లేదు. 2 వారాలు వెకేషన్ హౌస్లో మనకి వెకేషన్ ఇవ్వలేదు. 2 వారాలు 13 మందితో జుట్టు బిక్కించుకొని వెనక్కి వచ్చిన తర్వాత 6 వారాలు కేవలం భార్యాభర్తల ఇంట్లో ఉన్నాం చూడండి, పిల్లలు లేకుండా ఉన్నాం చూడండి, అది మన వెకేషన్. మీరు అసలు పాయింటే మిస్ అయిపోయారు. సో అట్లాగే ఎంతో మంది యేసు యొక్క బోధ విన్నప్పుడు, బైబిల్ చదివినప్పుడు అసలు సెంట్రల్ ప్రైమరీ పాయింటే మిస్ అయిపోతున్నారు. వేరేవేవో అనుకొని వెళ్ళిపోతున్నారు. ఎంత నష్టపోతున్నారు. శిష్యులు అట్లాగే ఉన్నారు ఇక్కడ. అందుకే అంటున్నాడు, డూ యూ స్టిల్ నాట్ అండర్స్టాండ్? మీరు ఇంకనూ గ్రహింపకున్నారా? ముగిచ్చేద్దాం. 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం. పరిసయ్యులు అది ట్రెడిషనలిజం, పరిసయ్యులు సాంప్రదాయవాదం, మనుష్య పారంపర్యాచారం. లాంఛనవాదులు, అది మనకు వద్దు. రెండవది సద్దుకయ్యులు, స్కెప్టిసిజం అంటే సంశయవాదం, ఉదారవాదం, లిబరలిజం, అది మనకొద్దు. మూడవది హెరోదియన్లు, సెక్యులరిజం, అది లౌకికవాదం. మెటీరియలిజం, అది భౌతికవాదం, అది మనకొద్దు. అండ్ ఇప్పుడు 4వది శిష్యులది. ఇప్పుడు వారి వాదం ఏంటో కూడా చెప్తాం. వీళ్ళది పెసిమిజం. పెసిమిజం అంటే నిరాశావాదం. వీళ్ళకి సరిపోయేంత విశ్వాసం లేదు. వీరు నిరాశావాదులు. ఒకే ఒక రొట్టె అని నిరాశపడిపోయారు. జీవాహారపు రొట్టె, భూమి ఆకాశములను తన వాక్కు చేత సృష్టించినటువంటి సృష్టికర్త సార్వభౌముడు, వారి రక్షకుడు ప్రభు అయిన యేసు వారితో ఉన్నాడు అన్నది గుర్తించలేకపోయారు. సో ఈ 4 డేంజర్స్కి మనము దూరంగా ఉందాం. అండ్ దేవుడికి నిజమైన, నమ్మకమైన, నిష్టగల, నీతిగల శిష్యులముగా బ్రతుకుదాం. ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు మన జీవితాన్ని ఖర్చు పెట్టి సార్థకం చేసుకుందాం. తలొంచండి, కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీ హృదయము యేసుతో ఎట్లా ఉందో మీకు నాకు చాలా అవసరమైనటువంటి విషయం. యేసు బోధ మనం విన్నాము, యేసు సువార్త మనం విన్నాము, యేసు ఎవరో మనం తెలుసుకున్నాము. కానీ మన హృదయమును యేసు కానీ, యేసు సత్యము కానీ, యేసు చిత్తము కానీ ఛేదించకుండా ఉంటే మనము కఠిన హృదయులము. అండ్ మనము నశించిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. సో మనము మెత్తని హృదయం గలవారముగా, విరిగి నలిగిన హృదయం గలవారముగా యేసు దగ్గర మన జీవితాన్ని మనము సమర్పించి రక్షించబడి రూపాంతరపరచబడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాజ్యం కోసం కష్టపడదాం. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీ వాక్యమును మీరు మాకు ఇచ్చినందుకు, మా భాషలో దాన్ని అనువదించి మాకు ఇచ్చినందుకు, మాకు ఈ దినాల్లో ప్రకటింపజేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. మీ వాక్యానుసారముగా మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. ఆ శిష్యులను, ఆది శిష్యులను మీరు హెచ్చరించారు. మాకు కూడా ఇది హెచ్చరిక. మాలో ఏ ఒక్కరూ ఈ హెచ్చరికను తేలికగా తీసుకోకుండా, దాన్ని పక్కన పెట్టకుండా, మా తప్పు, మా పొరపాటు మేము తెలుసుకోవడానికి, మా వైఫల్యం ఏంటో మేము గ్రహించి నీ వైపు తిరిగి నిన్ను వెంబడించి మేము మరలా విశ్వాసంలో స్థిరపడడానికి, ఆత్మీయ విజయములు సాధించడానికి మాకు సహాయం చేయమని, అట్లాంటి దీవెనలో, కృపలో మా సంఘాన్ని ఈ వాక్యం విని నీకు విధేయత చూపు ప్రతి ప్రియ బిడ్డను చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.